హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఎంతో రుచిగా ఎందులోకైనా అద్భుతంగా ఉండే కాజు పన్నీర్ కర్రీ. చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్క, 10 తెల్లగడ్డపాయలు, 2 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు వేసి మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి హీట్ చేసుకొని 30 గ్రాముల జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కనుంచి అందులోనే మరో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి 400 గ్రాముల పన్నీర్ ముక్కలు వేసి అన్ని పక్కల ఈవెన్గా వేపుకోవాలి. ఇలా వేపుకున్న పన్నీర్ ముక్కలను తీసి పక్కనుంచుకొని ఇప్పుడు అందులోనే 4 లవంగాలు, 4 యాలకులు, ఓ బిర్యానీ ఆకు వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఎర్రగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసి ఓ నిమిషం పాటు వేపుకొని 3 మీడియం సైజ్ టమాటాల పేస్ట్ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసి, ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పెరుగైనా వేసి బాగా కలిపి 1 గ్లాస్ నీళ్లు పోసి ముందుగా వేపుకున్న పన్నీర్ ముక్కలు, జీడిపప్పులు వేసి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మరోసారి బాగా కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకొని దింపి సర్వ్ చేసుకుంటే అద్భుతమైన కాజు పన్నీర్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.